25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళలోనూ లేకపోతే ఈ అడల్ట్స్లోనూ ఉండే ఒక కామన్ డౌటో లేదా ప్రాబ్లమో ఏమిటి అనంటే పెన్నిస్ సైజ్ అంటే అంగం సైజు చిన్నగా ఉంది. సో ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామందిలో ఉండే ఒక కామన్ డౌటో అపోహో. సో ఈ డౌట్ వల్ల అపోహ వల్ల వాళ్ళు సెక్షువల్గా ఇబ్బంది ఎదుర్కోవడమే కాకుండా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తా. ఎందుకనంటే రేపు ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటం వల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మ్యారేజ్ చేసుకుంటే తర్వాత సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేక పార్ట్నర్ సైడ్ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయి అనేది చాలామంది మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఈ పెన్నిస్ సైజ్ అనేది నార్మల్గా ఎంత ఉండాలి, సెక్షువల్గా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే పెన్నిస్ సైజ్ ఎంత ఉంటే ఫిమేల్ పార్ట్నర్ సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు అండ్ సెక్షువల్ సాటిస్ఫాక్షను దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ చాలామంది కామన్గా చెప్పేది ఏంటి అనంటే పెన్నిస్ సైజు చిన్నగా ఉంది. సో అంగం సైజు చిన్నగా ఉండటం వల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ డౌటో లేకపోతే కామన్ అపోహో ఏంటి అనంటే ఈ మైక్రో పెన్నిస్ అంటే పెన్నిస్ సైజు చాలా చిన్నగా ఉంది కాబట్టి రేపు సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దా అనేది. సో ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ అనేది సెక్షువల్గా మినిమమ్ అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ సైజు మినిమమ్ 7 to 8 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ సెక్షువల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు. కానీ చాలామందిలో ఈ 7 to 8 సెంటీమీటర్స్ కాదు, మినిమం 9 సెంటీమీటర్స్ అనేది పెన్నిస్ సైజు చాలా కామన్గా ఉండే సైజ్ అనమాట. సో ఎవరిలో అయితే పెన్నిస్ సైజు మినిమం ఎరెక్షన్ వచ్చినప్పుడు 7 to 8 సెంటీమీటర్స్ ఉంటుందో అటువంటి వాళ్ళకి సెక్షువల్గా ఎటువంటి ఇబ్బంది రాదు. సో ఈ సైజు 7 to 8 సెంటీమీటర్స్ అనేది ఎరెక్షన్ వచ్చినప్పుడు అంటే పెన్నిస్ స్టిఫ్ అయినప్పుడు ఉండాల్సిన మినిమం సైజ్ అనమాట. కానీ చాలామంది ఈ పాన్ వీడియోస్ చూసి లేకపోతే సెక్షువల్గా ఈ పాన్ వీడియోస్ చూస్తున్నప్పుడు ఏదో ట్యాబ్లెట్లు వేసుకోగానే పెన్నిస్ సైజ్ ఎంత పొడుగు పెరిగిపోవడం అలాంటి వీడియోస్ చూస్తాం. సో పెన్నిస్ సైజు ఎంత పెద్దగా ఉంటే సెక్షువల్గా పార్ట్నర్ అంత బాగా సాటిస్ఫై అవుతారు అనేది వాళ్ళకుండే ఒక కామన్ అపోహ. అది డెఫినెట్గా వాళ్ళకుండే ఒక అపోహ మాత్రమే. ఎందుకు అనంటే పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అంటే ఫిమేల్ పార్ట్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఈ పెన్నిస్ సైజు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ డిపెండ్ అవ్వదు. మినిమమ్ సైజు ఈ 8 సెంటీమీటర్స్ పెన్నిస్ సైజు ఉంటే డెఫినెట్గా ఫిమేల్ పార్ట్నర్ సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు. అయితే పార్ట్నర్ సాటిస్ఫాక్షన్కి సైజ్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ క్రైటీరియా కాదు. ఫిమేల్స్కి సెక్స్లో సాటిస్ఫాక్షన్ రావడానికి మెయిన్గా కావాల్సింది స్టిఫ్నెస్. పెన్నిస్ ఎంత గట్టిగా ఉంటే పార్ట్నరు సెక్షువల్గా అంత ఎక్కువ సాటిస్ఫై అవుతారు. ఫస్ట్ కావాల్సింది స్టిఫ్నెస్, పెన్నిస్ గట్టిగా ఉండటం కావాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్స్ ఎంతసేపు చేస్తున్నారు. సో ఆ సెక్షువల్ టైమ్, ఇంటర్ కోర్స్ టైం అనేది చాలా ముఖ్యము. మినిమము ఒక 4 to 5 మినిట్స్ సెక్స్ చేస్తే వాళ్ళు ఫిమేల్స్ అనేవాళ్ళు సెక్స్లో సాటిస్ఫై అవుతారు. సో సెకండ్ కావాల్సింది సెక్షువల్ టైము మినిమం 4 to 5 మినిట్స్. 4 to 5 మినిట్స్ అంటే జస్ట్ 4 ప్లే కాదు, పెన్నిస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్గా ఇట్లా మినిమం 4 మినిట్స్ అన్న సెక్షువల్గా స్ట్రోక్ చేస్తూ ఉంటే పార్ట్నర్ సాటిస్ఫై అవుతారు. అండ్ థర్డ్ వచ్చేసి నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు అనే దాని మీద సెక్షువల్ సాటిస్ఫాక్షన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. సో ఈ 3 సెక్షువల్ సాటిస్ఫాక్షన్కి ఇంపార్టెంట్. స్టిఫ్నెస్, సెక్స్ టైమింగు, ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు అండ్ ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు, దాని మీద ఆడవాళ్ళు సెక్షువల్గా సాటిస్ఫై అవుతారులే. కానీ సైజ్ అనేది మినిమమ్ 8 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఎరెక్షన్ ఉన్నప్పుడు వాళ్ళకి సెక్షువల్గా సాటిస్ఫాక్షన్ అనేది వచ్చేస్తుంది. కానీ చాలామందిలో ఉండే అపోహ ఏంటి అని అంటే మినిమమ్ 12 సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్స్ సైజు ఉంటేనే అండ్ ఎంత పెద్దగా సైజు ఉంటే, ఎంత లావుగా ఉంటే అంత ఎక్కువ సాటిస్ఫై అవుతారు అని ఏదో వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన దాన్ని బట్టో లేకపోతే ఈ వీడియోలు చూసిన దాన్ని బట్టో లేకపోతే ఆ పాన్ వీడియోస్ చూసి అపోహపడతా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సెక్షువల్గా ఫిమేల్కి సాటిస్ఫాక్షన్ అనేది
పెన్నిస్ ఎంత స్టిఫ్గా ఉంది, ఎంతసేపు సెక్స్ చేస్తున్నారు, ఎన్నిసార్లు సెక్స్ చేస్తున్నారు అనే దాని మీద ఆధారపడి ఉంటుందిలే కానీ సైజు మీద ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. సైజు బట్ ఉండాలి, మినిమమ్ 8 సెంటీమీటర్స్ ఎరెక్షన్లో ఉన్నప్పుడు 8 సెంటీమీటర్స్ 9 సెంటీమీటర్స్ కన్నా అబోవ్ ఉంటే మ్యాక్సిమం సాటిస్ఫై అయిపోతారు. సో ఎవరైతే సెక్షువల్గా ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండి సో ఈ సెక్షువల్గా రేపు ఫ్యూచర్లో ఇబ్బందులు ఉంటాయి అని అనుకుంటున్నారు, మీ సైడ్ నుంచి అసలు కరెక్ట్గా పెన్నిస్ సైజ్ ఎలా ఉంది, మీరు అనుకుంటున్నట్టు నిజంగానే చిన్నగా ఉందా లేదా చిన్నగా ఉంది అని చెప్పి మీరు జస్ట్ భ్రమపడుతున్నారా, అండ్ మీకు ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలుసుకోవాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు లేదా సంతాన సమస్యలు ఉన్నా, ముఖ్యంగా ఈ అంగం సైజ్ చిన్నగా ఉండి లేదా సెక్షువల్గా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఒకసారి మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్లో ఎక్కడైనా సరే మా హాస్పిటల్కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకు సెక్షువల్గా ఏ ప్రాబ్లం ఉన్నా 100% సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.